ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది జూన్ 4th మనకు క్లారిటీ వస్తుంది. జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక అంచనా ఏర్పడుతుంది. అయితే గడిచిన 10 రోజులుగా ఏపీలో చాలా పోస్ట్ పోల్ సర్వేలు బయటకు వచ్చాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ తాజాగా నాగన్న సర్వే బయటకు వచ్చింది. నాగన్న సర్వేకి 2 రాష్ట్రాల్లోనూ కొంత క్రెడిబిలిటీ ఉంది. వీళ్ళ సర్వే చాలా సందర్భాల్లో సక్సెస్ అయింది, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కూడా అయింది. అయినా సరే ఏపీ విషయంలో ఈసారి వీళ్ళ అంచనాను బయటపెట్టారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుంది అనేది కూడా క్లారిటీగా చెప్పారు. వీళ్ళ అంచనా ప్రకారం అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లు చూస్తే అమలాపురం, పి గన్నవరం, మమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట, మండపేట, రాజోల్ ఈ 7 సీట్స్ ఉన్నాయి. వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ గెలిచే సీట్లు అమలాపురం, పి గన్నవరం, మమ్మిడివరం, రామచంద్రపురం ఈ 4 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. కొత్తపేట, మండపేట, రాజోల్ ఈ 3 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. సో వీళ్ళ అంచనా రైట్ అవుతుందా లేదా రాంగ్ అవుతుందా అనేది జూన్ 4th మనకి క్లారిటీ వస్తుంది.